తో బెజవాడ బస్టాండ్ లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జానకీపురం ఎన్కౌంటర్ లో హతమైన సిమి ఉగ్రవాదులు అక్కడి బస్ స్టేషన్ ను సెంటర్ గా చేసుకుని రాకపోకలు సాగించడంతో ఇప్పుడు అందరికీ కొత్త భయాలు పట్టుకున్నాయి. నయా క్యాపిటల్ లో కీలకమైన బస్టాండ్ సేఫ్టీపై అటు పోలీసులు ఇటు ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. బెజవాడ ఇప్పుడిప్పుడే రాజధాని హంగులు అద్దుకుంటోంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన జానకీపురం ఎన్కౌంటర్ విజయవాడలో భయాందోళనలు రేకెత్తించింది. బెజవాడ బస్ స్టేషన్ కేంద్రంగా సిమి ఉగ్రవాదులు రాకపోకలు సాగించారని నిఘా వర్గాలు తేల్చాయి. దీంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ సీసీ కెమెరా విభాగాన్ని అతి రహస్యంగా పరిశీలించారు. బ్యాకప్ లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని గంటల తరబడి తిరగతోడారు. అనుమానితుల ఫోటోలతో సహా రాబట్టిన ఫుటేజ్ ని నిఘా వర్గాల అధికారులు సేకరించారు. బెజవాడ బస్టాండ్ లో సెక్యూరిటీని పటిష్టం చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓవైపు రైల్వే ట్రాక్ ఉండటంతో ట్రైన్లు ఆగినప్పుడు ఎవరైనా ఈజీగా ఇక్కడికి వచ్చేస్తుంటారు. సిటీ బస్టాండ్ నుంచి బస్ టెర్మినల్లోకి ప్రవేశించడానికి 3 మార్గాలున్నాయి. ఇది జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఎటు నుంచైనా రాకపోకలు సాగించొచ్చు. అందుకే చిల్లర దొంగల నుంచి కరుడుగట్టిన నేరగాళ్లు, ఆఖరికి సిమి ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ బస్సు ఎక్కితే 20 నిమిషాల్లో కృష్ణా జిల్లా సరిహద్దు దాటేసి గుంటూరు వెడిపోవచ్చు. మరో గంట ప్రయాణిస్తే జగ్గయ్యపేట మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇవన్నీ నేరగాళ్లకు అనుకూలంగా ఉండటంతో కేసుల పరిష్కారం పోలీసులకు సవాల్గా మారుతోంది. ఇంతకు ముందు క్రిమినల్స్ ప్రత్యేక వాహనాలు వాడేవారు. ఇప్పుడు రూట్ మార్చారు. కాకిల నుంచి తప్పించుకునేందుకు, సులువుగా జలంలో కలిసిపోయేందుకు ప్రజా రవాణా వ్యవస్థలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు సీసీ కెమెరాల సంఖ్యను 90కి పెంచి ప్రైవేట్ సెక్యూరిటీని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం ఎవరైనా రావాలన్నా పోవాలన్నా ఇంతమంది ఓపెన్ గా కాకుండా కేవలం కొన్ని 2-3 దారుల నుంచే ముందు కానీ వెనక్కి కానీ చేయడం జరుగుతుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ కానీ రెగ్యులేషన్ కానీ ఈజీగా ఉంటుందని. అదేవిధంగా నిఘా కెమెరాస్ కూడా కొన్ని పెంచడం జరిగింది. గతంలో 45 వరకు ఉండేవి, ఇప్పుడు దాదాపు 92 వరకు నిఘా కెమెరాస్. అండ్ దాంట్లో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తూ నిఘా కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా అయిపోతుంది. అది 2 రోజుల క్రితం బెజవాడ బస్ స్టాండ్ ని పరిశీలించిన ఇతర రాష్ట్రాల నిఘా అధికారులు బస్ స్టేషన్ కున్న రహదారులను చూసి విస్మయానికి గురయ్యారు. సిటీలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో క్రైమ్ రేట్ ను ఎలా నియంత్రిస్తారని పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు బస్టాండ్ లోకి ఎవరు పడితే వారు ప్రవేశించే మార్గాల్ని మూసేయాలని భావిస్తున్నారు. 3 మార్గాల్లో మాత్రమే ప్యాసింజర్ల రాకపోకలు సాగేలా చూడాలని భావిస్తున్నారు. బస్టాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ రాజధానిగా మొదలైన కాడి నుంచి సెక్యూరిటీలో భాగంగా మాకు విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్టాండ్లో ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వచ్చే అనుమానితులను విచారించడం, దానిపై మేము విచారించిన అతని దగ్గర వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకపోతే మేము వాళ్ళని విచారించడం, మిగిలిన వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. అదనపు సీసీ కెమెరాలు, ప్రైవేట్ సెక్యూరిటీ, ఎక్కువ సంఖ్యలో పోలీస్ సిబ్బందిని నియమించి భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు.